భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి. సో ఒంటరి పోటీ అంటే ఇక్కడ పవన్ జనసేనతో బలం పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని అర్థమైపోయింది కదా. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు, అందులో కొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇక 119 సీట్లో బలమైన అభ్యర్థులు కూడా ఉండరు. పార్లమెంట్కి వచ్చేవరకు ఉండేవే 17 సీట్లు. ఆ 17 సీట్లలో జనసేనకి ఇవ్వడానికి స్కోప్ లేదు. టీడీపీకి వాస్తవంగా బలం ఉంది, కంపారిటివ్లీ టీడీపీకి ఓటు ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసిన తెలంగాణలో టీడీపీతో కలవరు అన్నది క్వశ్చన్. జనసేనకుతో పొత్తున్నదని తేలిపోయింది. ఎందుకంటే జనసేనకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ చూశాక బీజేపీ ఎందుకని లోక్సభ సీట్లు ఇస్తుంది. సో అందువల్ల ఇచ్చే అవకాశం తెలుగుదేశంతో కలిస్తే ఉంది. వాస్తవానికి కొన్ని సీట్లలో టీడీపీ బీజేపీ బలం ఓవర్లాప్ అవుతుంది. ఉదాహరణకు మీకు మల్కాజ్గిరి సీట్ ఉందనుకోండి, బీజేపీ కూడా తన బలం ఉందని భావిస్తుంది, టీడీపీ కూడా బలం ఉందని భావిస్తుంది. ఎందుకంటే 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్లో ఆ సీట్లో టీడీపీ అభ్యర్థిని మల్లారెడ్డి గెలిచాడు. సో అలాగే ఇట్లా కొన్ని సీట్లలో టీడీపీకి సాంప్రదాయంగా బలం ఉంటుంది. కొంత బలం లేని సీట్లు ఖమ్మం ఉంది, ఖమ్మంలో బీజేపీకి ఏమీ బలం ఉండదు. ఏమనంటే టీడీపీకే ఉంటుంది. టీడీపీ బీజేపీ కలిస్తే వాస్తవంగా ఖమ్మంలో కాంగ్రెస్కు నష్టం. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం ఓపెన్గానే కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. అది తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కృతజ్ఞతలు చెప్పాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు, ఇదంతా బహిరంగమే కదా. సో అందువల్ల వాస్తవానికి తెలుగుదేశంతో కలవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ రావాలి. వచ్చింది కూడా 2014లో 15 సీట్లు టీడీపీకి వస్తే 5 సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ అప్పటి రాజకీయం ఇప్పుడుందా? ఎందుకంటే తెలంగాణ అస్తిత్వవాద ప్రభావంతో ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులందరూ ఇక్కడ బలహీనపడ్డారు. ఎంత అభిమానం ఉన్నా, ఆ పార్టీలకు ఎంత బలం ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా ఇవాళ వైసీపీ లేదు. టీడీపీ 15 లోక్సభ అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీట్లు 2014లో గెలుచుకున్నా టీడీపీ లేదు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా షర్మిలకి ఏమీ గిట్టుబాటు లేదు ఇక్కడ. సో అందువల్ల ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ అంతటి జనాదరణ కలిగిన నాయకుడైనా తెలంగాణలో ఏ రకమైన ప్రభావం ఇటీవల చూపెట్టలేకపోయాడు. సో ఆ రోజుల్లోనే చిరంజీవి ఆయన బలవంతా అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే కనబడింది, ఇక్కడ లేదు. ఇక్కడ 1 సీటు 2 సీట్లు గెలుచుకోవడం కష్టమైపోయింది. అందువల్ల ఇవన్నీ కనబడుతున్న తర్వాత తెలుగుదేశంతో పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాభమేమో కావచ్చు, తెలంగాణలో లయబిలిటీ అవుతుందని. అయినా అసలు టీడీపీ పోటీ చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో బహుశా పోటీని చేయకపోవచ్చు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలవడం కొరకు వెంపర్లాడుతున్న టీడీపీ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ధైర్యము సాహసం చేస్తుందా? అందువల్ల బేషరతుగా టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుంది, బేషరతుగా జనసేన మద్దతు ఇస్తుంది. ఇక పొత్తు ఎక్కడిది? సో అందువల్ల ఈ మద్దతు బేషరతుగా లభిస్తుంటే పొత్తులుంటాయా? రైట్ సార్. కిషన్ రెడ్డి మరో కామెంట్ చేశారు సార్, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలంతా మా పార్టీలో జాయిన్ అయిపోండి అని చెప్పేసి. మీ పార్టీలో ఎందుకు చేయాలి? కాంగ్రెస్ కూడా ఉంది కదా, ఒకవేళ భవిష్యత్తు లేకపోతే. సో భవిష్యత్తు తెలంగాణలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కదా, అధికారంలోకి వచ్చింది కదా. అందువల్ల రాష్ట్రం ఒకవేళ బీఆర్ఎస్కే భవిష్యత్తు లేదని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తే చేరడానికి ఆ మొదటి ఆప్షన్ బీజేపీ కాదు, మొదటి ఆప్షన్ కాంగ్రెస్ అవుతుంది కదా. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీకి 8 సీట్లు ఉంటే కాంగ్రెస్కి 65 సీట్లు ఉన్నాయి కదా. సో అందువల్ల ఎందుకు బీజేపీలో చేరతారు? ఈవెన్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా కాంగ్రెస్కు 10 సీట్లు ఇస్తే బీజేపీకి 4 గతంలో వస్తే ఇప్పుడు 3 ఇస్తున్నారు. అంటే 1 సీటు తగ్గుతోంది బీజేపీకి. మరి అదే నిజం. అందువల్ల బీజేపీ వైపుగా వెళ్ళాల్సిన అవసరం బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అది కూడా బీఆర్ఎస్ నాయకులంతా పొలోమని రేపు పొద్దున ఒక మార్చ్ ఫాస్ట్ చేసి వేరే పార్టీకి వెళ్ళడానికి ఏమైనా సిద్ధపడి ఉన్నారా? సో అందువల్ల అంత ఆలోచించి బీఆర్ఎస్ వాళ్ళు అంతా ఖాళీ చేస్తా రెడీగా ఉంటే అప్పుడు ఎక్కడికి పోవాలని చర్చ. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా కాంగ్రెస్ ఆప్షన్ ఉంది. కొంతమంది బీజేపీకి వెళ్తే వెళ్ళొచ్చు. సో గతంలో బీజేపీ అనుభవం ఏంది? వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సో వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, మీకు విజయశాంతి, చాలా పెద్ద లిస్ట్ కదా అది వచ్చిన వాళ్ళు. మిగిలింది ఒక ఈటల రాజేందర్ మిగిలాడు, మరి శ్రద్ధ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు, వీళ్ళు కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఇక అందువల్ల బీజేపీకి చేరికల కమిటీ పెట్టినా ఎవరు చేరలేదు కదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అయినా కొంతమంది చేరే అవకాశం ఉంది, ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీతో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందని చేరవచ్చు. కానీ
బీఆర్ఎస్ ఏదో ఖాళీ అవుతున్నట్లు, వాళ్ళంతా పోయి బీజేపీలో చేరుతున్నట్లు, బీజేపీకి సొంత బలం పెంచుకోవడం ఆలోచన మానేసి ఇంపోర్టెడ్ లీడర్లపైనే ఆశ పెట్టుకున్నంత కాలం ఇలాగే గందరగోళం క్యావటిక్గా బీజేపీ ఉంటుంది. రైట్ సార్. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే